అందరికీ నమస్కారం. నేను మీ అశ్విని. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి రాగి పిండితో హెల్తీగా టేస్టీగా ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎక్కువ ఆయిల్ లేకుండా డీప్ ఫ్రైస్ చేయకుండా హెల్తీగా ఇలా బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టారంటే ఇక బయటికి వెళ్ళి కూడా తినరు. అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు అండ్ పప్పులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ప్లేస్లో మీరు కావాలంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఈ పోపు కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. మీకు ఇష్టమైతే అల్లం ముక్కలు కూడా వేసుకోండి సన్నగా చాప్ చేసుకొని. ఇక ఈ ఉల్లిపాయ, క్యారెట్ కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయ్యి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక కప్పు వాటర్ వేసుకోండి. ఒక కప్పు వాటర్ అయితే ఒక కప్పు పిండి సరిపోతుంది. అండ్ ఇందులోనే రుచికి తగ్గట్లుగా ఉప్పు కూడా వేసుకొని ఈ నీళ్లు ఒక మరుగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర తరుగు, ఒక కప్పు రాగి పిండి వేసుకొని ఈ రాగి పిండి మొత్తం ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుకోండి. ఇలా రాగిపిండి వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఒక కప్పు వాటర్ అయితే ఒక కప్పు రాగిపిండి కరెక్ట్గా సరిపోతుంది. ఇలా రాగిపిండి అంతా ఇందులో బాగా కలిసి ముద్దలాగా అయిపోయి దగ్గరగా అయిన తర్వాత పక్కన పెట్టేసుకొని కాస్త చల్లారేంత వరకు అలా వదిలేసేయాలి. చూసారు కదా, రాగిపిండి అంతా హాట్ వాటర్ కాబట్టి ఇందులో కలిసిపోయేసరికి ముద్దలాగా అయిపోతుంది. ఇందులో మరి ఇంకే పిండి కూడా యాడ్ చేసే అవసరం లేదు, రవ్వ కూడా అవసరం లేదు. ఇక దీన్ని ఆవిరి మీద ఉడికించుకోవాలంటే ఇలా అరిటాకులు అయితే కావాలి. అరిటాకును అయితే అన్ని సమానంగా ఒకే విధంగా కట్ చేసుకొని ఇలా పొయ్యి మీద కొంచెం వేడి చేసుకోండి. అప్పుడు మెత్తగా అయిపోతుంది. అరిటాకు ఫోల్డ్ చేసుకోవటం మనకి ఈజీగా ఉంటుంది. తర్వాత స్టవ్ మీద ఆవిరి మీద ఉడికించుకోవటం కోసం ఇడ్లీ పాత్ర పెట్టుకొని ఇందులో వాటర్ వేసుకొని స్టాండ్ పెట్టేసి మూత పెట్టేసి వాటర్ని బాయిల్ అయ్యేంత వరకు అలా వదిలేయండి. ఈలోపు మనం తీసుకున్న అరిటాకుల్లో ముందుగా ఉడికించుకొని పెట్టుకున్న రాగి పిండిని వేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలా పల్చగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా పల్చగా ప్రెస్ చేసిన తర్వాత మరొక వైపు నుంచి అరిటాకుని వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక్కొక్క ఫోల్డ్ని పక్కన పెట్టేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న వాటన్నింటినీ పక్కన పెట్టేసుకుంటున్నాను. చక్కగా ఇలా ర్యాప్ చేసేసి మొత్తాన్ని ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. తర్వాత వీటిని మనం ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇలా నేనైతే కొన్నింటిని ర్యాప్ చేసుకున్నాను. ఈలోపు మనకి వాటర్ కూడా మరిగిపోయి ఆవిరి వచ్చేస్తుంది. ఇందులో ఇక ముందుగా ర్యాప్ చేసుకొని పెట్టుకున్న ఈ అరిటాకుల్ని పెట్టేసుకొని సెట్ చేసుకొని మూత పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆవిరి మీద ఉడికించుకోవాలి. చక్కగా ఒక 15 నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత ఓపెన్ చేశారంటే అన్నీ చక్కగా ఉడికిపోతాయి. ఇక వీటిని బయట పెట్టేసి కొంచెం చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోండి. మరి వేడిగా ఉన్నప్పుడు కదిలిస్తే మెత్తగా అయిపోతాయి. సో కొంచెం చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని మీకు నచ్చిన ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా కానీ అద్భుతంగా ఉంటాయి. అండ్ రోటి పచ్చడి అయితే చాలా చాలా బాగుంటాయి. నార్మల్ కొబ్బరి పల్లి చట్నీ కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రాగిపిండి రోల్స్ని ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయాయో. మామూలుగా మనం దోశలు వేసుకోవాలన్నా లేదా వీటితో రొట్టెలు చేసుకోవాలన్నా రాగిపిండితో కొంచెం మనకి ఆయిల్ పడుతుంది లేదా నెయ్యి అయినా పడుతుంది. కానీ దీనికైతే జస్ట్ ఒక స్పూన్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుంటే సరిపోతుంది. పిండి ఉడికించేప్పుడు చాలా చక్కగా ఇలా రాగిపిండి రోల్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్ టైంలో అయితే చాలా చాలా హెల్దీ అనమాట. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళు కూడా ఇలా వెరైటీగా చేసి పెట్టారంటే బయటికి వెళ్ళి టిఫిన్ చేయాలి అని కూడా అనిపించదు. ఇంట్లోనే తినేస్తారు. ఈ రాగిపిండి రోల్స్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై బాయ్.